మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి భార్య భర్తల మధ్య గొడవల గురించి, ఒకవేళ విపరీతమైన గొడవలు వస్తే తర్వాత ఎలా డీల్ చేయాలి అన్న విషయాల గురించి కొంచెం చర్చించి కొన్ని కీ పాయింట్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, మనం ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, ఎక్కడ చూసుకున్నా ఏ కోర్టులో చూసుకున్నా డివోర్స్ కేసెస్ అనేవి బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అండ్ వీధిలో అన్యోన్యంగా ఉన్న జంట ఉంటున్నారో లేదో తెలియదు, కానీ ఒక వీధిలో గొడవలు పడే జంటలు మాత్రం వీధిలో 90% నుంచి 70% వరకు ఉంటున్నారు. అసలు ఈ గొడవలన్నీ డివోర్స్ వరకు వెళ్లకుండా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ గొడవలు వచ్చి కొట్టుకుని తిట్టుకుని ఇంత జరిగినప్పుడు మళ్ళీ వాటిని ఎలా డీల్ చేయాలంటారు? వాళ్ళిద్దరు ఎలా ప్యాచప్ అవ్వాలంటారు? ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా మన దగ్గర కనెక్ట్ అయిన తర్వాత సంజయ్ ఒకటి ఫాలో అవ్వమని చెప్తాను. జనరల్గా ఛానల్, హర్ నేమ్ ఈజ్ సీమా ఆనంద్. అది జనరల్ నేను ప్రైవేట్గా సెషన్స్లో చెప్తాము, బట్ ఐ రిక్వెస్ట్, ఓకేనా, సీమా ఆనంద్ అనేసి ఒక ఇన్స్టా ఫాలో అవుతారా, యూట్యూబ్లో ఫాలో అవుతారా, లెట్ దెమ్ ఫాలో కపుల్స్కి. షీ విల్ టెల్ వెరీ క్లియర్లీ సెక్షువల్ డిజైర్స్ తీరకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కొట్టుకుంటారు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నో. వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఒక యూనిక్ రిలేషన్షిప్ ఏంటి, వేరే ఏ రిలేషన్షిప్లోని ఉండదు. అది దగ్గర శారీరక సంబంధం అన్నది వీళ్ళిద్దరిని అప్రూవ్ చేస్తారు. సొసైటీ కూడా ఇట్ అప్రూవ్స్ కదా. వాళ్ళిద్దరూ అంత మంచి అన్యోన్యం దాంపత్యంలోకి ఎంటర్ అవుతున్నారు అని నలుగురికి చెప్పుకునే ఒక విశేషమే పెళ్ళి అంటేనే. నలుగురు పిలిచి భోజనాలు పెట్టుకొని మరి మా అబ్బాయికి ఈ అబ్బాయి, మా అమ్మాయికి ఈ అబ్బాయిని ఇస్తున్నాం, ఈ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చుకుంటున్నామని వాళ్ళు ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో పిల్లలు పుడతారు వాళ్ళకి. వీళ్ళిద్దరికి మాకు ఓకే, వీళ్ళిద్దరి నుంచి వచ్చే పిల్లల్ని కూడా మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ కదా. యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇది కదా మ్యారేజ్ అంటేని. ఈ ప్రాసెస్లో ఫస్ట్ 5 yearsలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసేది ఇంటి పేరు మారుతుందయ్యా, పద్ధతులు మారుతాయి, రైట్. ఇక్కడ నువ్వు వంట చేసే విధానం, అక్కడ వంట చేసే విధానానికి మార్పు ఉంటుంది. వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ నువ్వు చేసే వంటని యాక్సెప్ట్ చేస్తాయి. మ్యాక్సిమం ఫ్యామిలీస్ అత్తగారు నువ్వు ఏదైతే తన స్పెషల్ వంటలు ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్లో వైఫ్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి కోడలికి నేర్పిస్తారు. అవి సహజం. ఇక్కడ మదర్ ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు ఏ కూర బాగా చేసినా మేము మాత్రం బాగా తింటాం కదా, వాళ్ళకి ఏంటి నొప్పి అని పొరపాటున ఈ అమ్మ అన్నిందంటే కాన్ఫ్లిక్ట్ ఈ అమ్మాయి మైండ్లో స్టార్ట్ అవ్వింది. నేను చాలా చిన్నది తీసుకుంటున్నాను వంట అని, అలాంటివి అన్నిట్లోనే ఉంటాయి. ఈ అమ్మాయి ఎక్కువ పడుకుంటుంది, సరిగా ఇల్లు ఉడవదు, ఓవర్గా ఓడిస్తేనేమో ఓవర్గా ఇల్లు పనే చూస్తుంది, భర్తను చూసుకోదు. భర్తను బాగా చూసుకుని బయటికి వెళ్తాను అనుకో, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోడు, వీడు ఎంతసేపు అమ్మాయిని పట్టించుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. ఓకే, ఇంట్లో ఎవరన్నా ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని ఇంట్లోకి రానివ్వరు, వాళ్ళిద్దరే ఉంటారు. పెళ్ళైన వాళ్ళు ఇద్దరే ఉండక పిల్లల్ని తీసుకొని ఇంట్లో కూర్చుంటారా? దే నీడెడ్ అ ప్రైవేట్ స్పేస్, దే ఎవ్రీబడి వాంట్ ఎ ప్రైవేట్ స్పేస్. సో కానీ నేనేమంటానంటే, ఫస్ట్ 5 yearsలో నువ్వు ఏ బిహేవ్ చేసినా దానికి ఆపోజిట్ చెప్తారు. దీనికి నువ్వు స్టబర్న్ అవు కదా. వైఫ్స్కి నేను చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్కి మన పేరెంట్స్ దగ్గర సొల్యూషన్ లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. నేను నా లైఫ్లో చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా సంజయ్? సరే అయిపోయింది ఏదో అయిపోయింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికైనా నేను ఇంకో కొత్త పర్సన్ మైండ్ సెట్ నాకు రావాలి అని ఫిక్స్ అయ్యాను నేను. ఓకే, నేను నచ్చట్లేదు, లేకపోతే నేను కొన్ని సరిగా చెయ్యట్లేదు, నేను నేర్చుకోవాలి, కానీ ఇక్కడ నాకేం పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు కదా, నువ్వు బాగానే ఉన్నావు అనేసి. కానీ ఇక్కడేమో కంప్లైంట్లు వస్తున్నాయి, ఇందులో ఇంకొంచెం బెటర్ అవ్వు, నీకు ఇది మాత్రం లేదు అనేసి. ఏంట్రా ఈ కిచిడి అసలు నేను కనుక్కోవాలి. నాకే ఇక్కడ ఏమవుతుంది, మనల్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయాలని కనబడుతుందో ఒక అమ్మాయి లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది. అటు ఇటు కన్ఫ్యూజ్డ్ అయిపోతాం సంజయ్. ఇది ప్రతి అమ్మాయి ఆల్మోస్ట్ ఫేస్ చేసేది. అబ్బాయిలకి ఇది ఉండదు. మేము విల్ గో త్రూ దిస్ లెవెల్ వేర్ విల్ బి లైక్ కన్ఫ్యూజ్డ్. నేను ఆ పర్సన్కి ఉన్నప్పుడు వీళ్ళకి నచ్చలేదా, ఇప్పుడు సగం మారిపోయి ఉంటారు ఈ ఫ్యామిలీ కోసం. మారిపోతున్నప్పుడు సపోజ్ సింపతి యాడ్ చేసుకున్నారనుకో, నేను వీళ్ళ కోసం మారుతున్నా, వీళ్ళ కోసం చేస్తున్నా అని. నో, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెంట్ పీపుల్ అంటే వాళ్ళ కోసం నువ్వు మారడానికి రెడీ అయ్యావు కాబట్టే మారావు. దిస్ ఈజ్ అ వెరీ కరెక్ట్ మైండ్ సెట్.
లేకపోతే సింపతి ఆంటీ మన లైఫ్లో బతకనివ్వదు. చుట్టుపక్కల అయ్యో నీకు ఎంత కష్టాలమ్మా, ఫ్యామిలీకి ఇచ్చినారు నిన్ను, అయ్యయ్యో అంటే మనం ఇక్కడ ఏడుస్తుంటాం. కెన్ యూ సీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ? మన చుట్టుపక్కల గిల్ట్ ఆంటీస్ అంటే ఇంకెవరో కాదు, మన లోపల ఉండే గిల్టీనే. మనం ఏం స్టోరీ యాడ్ చేసుకుంటున్నాము? మరి మనతోనే మనకు యుద్ధం అన్నప్పుడు, దాంతోనే నా ఫైటింగ్ అన్నప్పుడు నేను దాన్ని చేంజ్ చేసుకోవాలి, నాట్ పీపుల్ అరౌండ్, రైట్? ఆ లెవెల్ రావాల్సింది. ఈ విషయం మీద గొడవలు వస్తాయి అంటారా భార్య ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఎట్లా గొడవలు వస్తాయంటే, హస్బెండ్ అనుకుంటాడు నేను రైట్, వైఫ్ అనుకుంటది నేను ఎంత మారాలి, నువ్వు కూడా మారాలి అన్న పాయింట్ వచ్చేస్తుంది. నువ్వు నన్నే చేంజ్ చేస్తున్నావు, నువ్వు కూడా చేంజ్ అవ్వాల్సిందే. హస్బెండ్కి ఏంటి, జనరల్గా మనది ఇండియన్ డామినేటెడ్ సొసైటీ, మేల్ డామినేటెడ్ సొసైటీ, నేను ఎందుకు మారుతానే ఉంటుంది కదా. బట్ స్టిల్ పాపం వాళ్ళు కూడా ఐ యాక్సెప్ట్ దిస్ సంజయ్. నేను ఎప్పుడైతే మేల్ క్లయింట్స్ని కూడా యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టానో, వెన్ ఐఎమ్ టాకింగ్ టు దెమ్ ఆల్సో, ఇప్పుడు దాకా మేల్ క్లయింట్స్ కూడా వచ్చారు మనకి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఐ హ్యాడ్ టు చేంజ్ మై మైండ్ సెట్ అగైన్. నేను ఎప్పుడు ఒకరి వైపే విన్నా, వాళ్ళ వైపు వింటుంటే కూడా ఓ మై గాడ్, ఈవెన్ దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్. యా, వాళ్ళు రెండు మధ్యలో శాండ్విచ్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో బికమింగ్ అ శాండ్విచ్ బిట్వీన్ మదర్ ఇన్ లో, అదే అమ్మ ఇటు వైఫ్, ఐదర్ అమ్మ కావాలి లేకపోతే వైఫ్ కావాలి అన్న కిచడీలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కాకపోతే ఇక్కడ తల్లిగా కొంచెము ఒక 5 years వాళ్ళని వదిలేండి, కొట్టుకుంటారో పడతారో, ఓకే, వాళ్ళని ఎక్కువ కంప్లైంట్లు చేయకుండా ఇక్కడ కొంచెం మన అత్తమామలు కూడా నేర్చుకోవాలి. ఒక అమ్మాయి కొత్తగా మన ఇంటికి వచ్చింది, ఆ అమ్మాయి నైట్ వేసుకుంటే కామెంటు, నైట్ డ్రెస్ వేసుకుంటే కామెంటు, నువ్వు డ్రెస్ వేసుకుని చీర కట్టుకోకపోతే కామెంటు, చీర కట్టుకోలేకపోతే నువ్వు చీర కట్టుకోవడం కూడా రాదా అని కామెంటు. డోంట్ ఫోకస్ మోర్ ఆన్ వాట్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, ఫోకస్ మోర్ ఆన్ యూ టీచింగ్ హర్ సంథింగ్. నేర్పించండి, లేదు అని అంటే కంప్లీట్గా మార్చేయకుండా వీళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్ తీసుకోవాలి. కంప్లీట్గా మార్చేయొద్దు మనిషిని, ఆ ఉన్న మనిషిని యాక్సెప్ట్ చేసే తెచ్చుకోండి. ఈ బేసిక్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడే కొట్టుకుంటున్నారు. పెళ్ళైన ఫస్ట్ 1 year ఏదైతే కొట్టుకున్నారో అక్కడే లైఫ్ లాంగ్ కొట్టుకుంటున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేశాక ఇది చెప్తున్నా. 1 yearది వదిలేద్దాం వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి. ఆ పెళ్లిలో నువ్వు, ఆ ఎంగేజ్మెంట్లో అప్పుడు పలానా వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, అప్పుడు నువ్వేం నిలబడలేదు నా వెనకాల, అప్పుడు వాళ్ళు కూడా ఇమ్మెచ్యూర్డ్ అబ్బా, ఈవెన్ యువర్ ఇమ్మెచ్యూర్డ్, అయింది అయిపోయింది, లెట్స్ నాట్ గో అక్కడ తల బాదుకోకండి. లాస్ట్ వీక్ కూడా మనం మళ్ళీ చేసాం వైఫ్ అండ్ హస్బెండ్స్. ఇప్పుడు ఏ పాయింట్ మీద వస్తుంది కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్లో మనం ఇద్దరం ఏం చేయాలి ఇక్కడే మాట్లాడండి. నేను హౌ టు ఆర్గ్యూ అన్న బుక్ మా ఆయననే ఆర్డర్ ఇమ్మని చెప్తే మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. ఇచ్చేదా ఎట్లా ఆర్గ్యూ చేయాలని కూడా నా నుండే కనిపించినాను. నేను అన్నా కాన్ఫ్లిక్ట్ వస్తుంది మామ, నేను యాక్సెప్ట్ చేసేసిన, ఐ యాక్సెప్టెడ్ దట్ కాన్ఫ్లిక్ట్ విల్ కమ్. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, నీ వాల్యూ సిస్టమ్ వేరు, నా వాల్యూ సిస్టమ్ వేరు, కానీ అట్లీస్ట్ ఐ లెర్న్ హౌ టు ఆర్గ్యూ గ్రేస్ఫుల్లీ. నేను డామినేట్ చేయకూడదు నేను, కన్నా మెసేజ్ పాస్ కావాలి అంటే నేను నేర్చుకోవాలి కదా అన్న. ఆయన లైక్ ఓకే కావాలి కదా చదువు, బుక్ నాకు కొనిపెట్టారు ఆయన. ఎవరైనా వచ్చినప్పుడు చూసి ఏంటి మీ వైఫ్ ఆర్గ్యుమెంట్ ఎలా చేయాలని అవుతుందండి, వీల్ హ్యావ్ ఫన్, రైట్, వీల్ హ్యావ్ ఫన్. ఒక్కసారి కొట్లాడిన దాని దగ్గర నేను ఐ రోట్ మై సెల్ఫ్, లాస్ట్ వీక్ మస్తు గొడవ పడ్డాను ఇద్దరు, లేదంటే ఐ రోట్ ఆన్ ఎ బుక్. ఒక్క ఫైట్ నా రిలేషన్షిప్ని డిసైడ్ చేయలేదు, ఒక్క ఆర్గ్యుమెంట్లో ఆయన అన్న ఒక సింగిల్ మాట నా 9 years ఆఫ్ మ్యారేజ్ని డిసైడ్ చేయనివ్వను. లోపల వస్తుంది కదా నీకు కంప్లైనింగ్ అంటే, ఈయన ఎప్పుడు నేను టార్చర్, నో టార్చర్ అంటే యూ జస్ట్ గో బ్యాక్, ఐ విల్ టాక్ టు మై సెల్ఫ్ లేటర్. నువ్వు అంటున్నది తప్పు, ఆయన నాకు ఇన్నిసార్లు ఇన్ని హెల్ప్ చేశారు, ఇంత గ్రాటిట్యూడ్లో 80 points రాసావే, ఓ కళ్ళల్లో తెగ నీళ్ళు పెట్టుకున్నావే హ్యాపీ టీయర్స్తోని, ఇంత నా కోసం చేశాడు అని. సో దిస్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్, ఆయన తప్పు కాదు అది. సో సింపతి ఆంటీ జస్ట్ గో, టెన్షన్ ఆంటీ జస్ట్ గో, అంత బాగానే ఉంటుంది. ఓకే అయ్యో కానీ నువ్వు గిల్టీ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే గిల్టీ విల్ కమ్. అంత మంచి హస్బెండ్ని కూడా నువ్వు టార్చర్ చేస్తున్నావు బిడ్డ అనుకుంటే ఇది వస్తుంది. దెన్ ఐ విల్ టాక్ టు దట్ గిల్టీ ఆల్సో. హలో గిల్ట్ ఆంటీ, ఆమె హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, తర్వాత నే కోచ్, ముందు నేను కూడా హ్యూమన్ బీయింగ్నే, నాలో కూడా అన్నీ ఉంటాయి, రానివ్వు, ఐ విల్ డీల్. ఇది ఒక్కటి జరిగింది కదా అని నేను నా పర్సనాలిటీని డిసైడ్ చేయను. ఇఫ్ ఇన్జస్టిస్ హ్యాపెండ్ విత్ మీ, హ్యాపెండ్ విత్ మీ. ఒక లవ్ మ్యారేజ్లో తీసుకుందాం, ఒక వాళ్ళు 3 years 4 years నుంచి జర్నీ చేస్తుంటారు లవ్, తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించుకుంటారు, లేకపోతే కాదని పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది.
ఇక్కడ మ్యారేజ్ అయ్యాక బాధ్యతలు పెరుగుతాయి. ఇక్కడ వీళ్ళంతా అప్పటి వరకు కలిసి ఉందాం, జీవితాంతం ఒకరి తోడుగా ఉందాం అనుకుని పెళ్లి చేసుకున్న వీళ్ళే నువ్వు అలా లేవని గొడవపడి, ఇలా లేవని గొడవపడి, లేదా నీతో నాకు ఇది సెట్ కావట్లేదు, ముందులా లేవు, ఇలా లేవు అని చెప్పేసి కారణాలు వెతుకొని, చిన్న చిన్న కారణాలు వెతుక్కొని విడాకుల వరకు వెళ్తున్నారు నిజంగా. అంటే వీళ్ళిద్దరు ప్రేమ కన్నా ఆ చిన్న గొడవ ఇంపార్టెంట్ అయిపోతుంది మీరు అన్నట్టుగా చూసుకుంటే. ఎగ్జాక్ట్లీ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు అన్నట్టుగా గొడవ కాదు, అక్కడ మన మైండ్ సెట్ పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఈ గొడవ ఇంపార్టెంటా, పర్సన్ ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ సంథింగ్ వాళ్ళు అంటే తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళని తప్పు పట్ల టైంలో వేరే వాళ్ళ హెల్ప్ తీసేసుకోవాలి. మనం ఉన్నాం కదా, వీఆర్ దేర్ సంజయ్, మనకి ఎందుకు కనెక్ట్ అవ్వాలి? మనం బయట నుండి వస్తాం కాబట్టి ఇట్లా తీసి పక్కన పెడతాం. ఇంట్లో వాళ్ళు అటాచ్మెంట్ లో ఉంటారు. అవును, అవర్ పీపుల్ ఆర్ మన కోసమే ఉంటారు. దేర్ లవ్ ఈస్ ద హైయెస్ట్. నేను అస్సలు కాదని, దేర్ లవ్ ఈస్ ద హైయెస్ట్. దానికోసమే మనం ఆ రిలేషన్షిప్ కరెక్టే. అదే ఒక వ్యక్తి అయితే సంథింగ్ ఒకరిని తప్పు పట్టలేరు, పడితే ఒకరి వైపు మాట్లాడాలి. అంటే వాళ్ళ మధ్య వెళ్ళి వాళ్ళ గొడవను పక్కన పెడదాం, వాళ్ళిద్దరిని కలుపుదాం అన్న స్టేట్ లో వెళ్తారు. మా అమ్మాయిని ఇంత మాట అంటున్నారు అని ఇటు వస్తుంది, మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకున్నాక ఇంత టార్చర్ అనుభవిస్తున్నాడు అని వీళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ లో యూ కాంట్ టేక్ రైట్ డెసిషన్స్. అక్కడ మనం హెల్ప్ అవుతాం. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న విషయాల గురించి. ఒక జీవితాన్ని ఊహించుకున్న వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా చాలా రాంగ్ థింగ్ అనేది. నిజంగా జస్ట్ ఒక చిన్న గొడవ, మీకిద్దరి మధ్య గొడవ ప్రాబ్లం అయితే గొడవని పక్కన పెట్టండి. ఆ గొడవ గురించి ఆ జీవితాంతం కలిసి ఉందాం అనుకున్న వ్యక్తిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అది నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా నేను సంథింగ్ ఒక గొడవ గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ మీరు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.